పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చెట్లను తొలగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మోంతా తుఫాన్ అయితే బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఈ తుఫాను ప్రభావానికి అయితే ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో పక్క ఈదురుగాలులు కూడా బాగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు తాటికి అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. ప్రస్తుతం మనం నరసాపురం పట్టణంలోని 10వ వార్డులో అయితే చెట్లు ఏ విధంగా నేలకు ఒరిగాయి మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఇక్కడ దాదాపు 6 చెట్లు ఈ 11వ వార్డులో కూలాయి. దీంతో నిన్న సాయంత్రం ఈ చెట్లు కూలిపోయాయి. అయితే ఇప్పటికీ అదే సమయంలోని ఈ చెట్లు పడిపోవడంతో కరెంటు సరఫరా కూడా అంతరం ఏర్పడింది. రాత్రంతా ఇక్కడ స్థానికులు అయితే కరెంటు లేకుండానే గడిపారు. అధికారులు అయితే ఈరోజు ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే వచ్చి ఇక్కడ చెట్లను తొలగించే కార్యక్రమం అయితే చేపట్టారు. ఇప్పటివరకైతే విద్యుత్ సరఫరా అయితే పునరుద్ధరణ జరగలేదు. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఈ చెట్ల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానికులు అయితే ఉన్నారు. చెప్పండి, ఇక్కడే రాత్రి ఎప్పుడు పడ్డాయి వర్షాలు? 3:30 గంటలు సార్. అప్పటి నుంచి ఎలాగ తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీనింగ్ చేస్తున్నారు సార్. అవును సార్. కరెంట్ ఉందండి? కరెంట్ ఉందండి. ఒక అరగంట తీసారు అంతే. ఇబ్బంది కరెంట్ అయితే ఇబ్బంది ఏం లేదండి. ఏం లేదండి. అంటే చెట్ల వల్ల కొంచెం ఇంట్లోకి వెళ్తే దానికోసం ప్రభావం ఉంది. నరసాపురం పట్టణంలో తుఫాన్ ప్రభావం అయితే తుఫాన్ ప్రభావం అయితే ఎక్కువగా ఉందండి. తీవ్రంగా ఉంది నరసాపురం పట్టణంలో. కానీ ఈ యొక్క రాత్రి వీసినటువంటి గాలికి చాలా దారుణంగా నరసాపురం చాలా దారుణంగా మునిగిపోయింది గాలికి వర్షాలకి. అలాగే నరసాపురం పట్టణంలో సుమారు 3 తరాల నుంచి, అంటే సుమారు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల పైనుంచి ఇక్కడ చేనేత కార్మికులు, చేనేత వర్గాలు అన్నీ కూడా ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు. సుమారు 10 కుటుంబాలు 20 కుటుంబాలు పనులు చేసుకొని ఒక పడుగుకి ఒక కుటుంబంలో 4 సభ్యులు ఒక పడుగుకి కష్టపడతారు రోజంతా కూడా. అది పూర్వం బాలయ్య గారు ఇక్కడ మనకి రాసి ఇవ్వడంతో ఈ యొక్క పడుగుల తోటలో ఇక్కడ నివసిస్తూ చేనేత కార్మిక వృత్తి చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ యొక్క స్థలంలో సుమారు 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి చెట్లు ఇవి. ఈ చెట్లు ఈ యొక్క గాలికి, ఈ వర్షాలకి నేల వరకు చాలా దారుణంగా ఒక 5-6 చెట్లు కూలిపోయి ఉన్నాయి నరసాపురంలో. ఈ యొక్క ఈ తుఫాను వల్ల ఈ యొక్క చెట్లు నేల కొరిగిపోవడంతో ఈ యొక్క చేనేత కార్మికులకి పని లేక చాలా ఇబ్బందులు పడే యొక్క సమస్య ఇక్కడ నెలకొరింది. మాకు మేము పని చేసుకుంటే మాకు గడదండి. మా రేపొద్దున మాకేమన్నా ఇయ్యాలండి. ఈ చెట్లు పడిపోయినందుకు మాకు చాలా బాధ కలుగుతుందండి. ఎంత బాగా ఎన్నో నుంచో చేసుకుంటున్నామండి మేము ఈ పని. మాకు ఇప్పుడు జీవనాధారం ఏమీ లేదండి. మరి ఏం చేస్తారో మీ దయ్య. ఎండకే బాధపడతారండి. పొద్దున్న 6 లేచిపోతారండి. 5 లేచి చక్కగా అందరూ కట్టుకుంటారండి. చక్కగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇబ్బందే కదండి వాళ్ళకి. చాలా ఇబ్బంది పడతారమ్మా పాపం. ఆ గింజు కూడి పెట్టుకుంటారు. నీడ కావాలండి. నీడ కోసం నీడైతే నా పని అవుతుందండి. లేకపోతే అవ్వదు. ఎండ ఉంటే అసలు అవ్వదండి. మొత్తం మీద అయితే నరసాపురంలో అయితే మోంతా తుఫాన్ అయితే బీభత్సాన్ని సృష్టిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నరసాపురం నుంచి.